హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే సూపర్గా ఉన్నాను. మాకైతే ఇక్కడ మాధవదారి దగ్గర మనకి కుంచుమాంబ పండుగ అయితే అవుతుంది. చాలా బాగా చేస్తారు, గ్రాండ్గా చేస్తారనమాట. నిన్న చాలా బాగా చేశారు, జాతర అయితే భలే అయ్యింది. నేను అదంతా షూట్ చేసి ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తామో, బయటికి వెళ్ళి ఏమేమి చూసామో అనేసి అన్నీ పెడతాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అక్కడ జాతరలో మనకి 10 రూపీస్వి, 20 రూపీస్వి అమ్మాయిలకి కావాల్సినవి కూడా ఉన్నాయండి. అందుకని అవన్నీ చూపిస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అదండి, మనకి గుడి చూపించాం కదా, అదంతా గుడేని. నెక్స్ట్ నేను ఇంట్లో చికెన్ చేశాను. 2 కేజీస్ చికెన్. అందరూ వస్తారు కదా చుట్టాలు, అందరి కోసం అనేసి చికెన్ చేశాను నేనైతే. అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశాను. ఇది మామూలు రైస్తో కాకుండా మనం బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో చేశాను. కానీ ఆ వీడియోస్ ఏమీ తీయలేదు, చాలా ఇదైపోయింది, కొంచెం లేట్ అయ్యింది. సో అందుకనే ఈ విధంగా పెడుతున్నాను నేనైతే. మీరు చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా నచ్చుతుంది. ఓకేనా? ఏది మిస్ కావద్దు, అంతా చూడండి. ఓకేనా? అండ్ ఇంకో నార్మల్ ప్లెయిన్ రైస్ కూడా చేశాను, వెజిటేబుల్ బిర్యానీ లాగా. అంటే కర్రీలోకి బాగుంటాయి కదా, సో అందుకని ఆ విధంగా చేశాను అయితే నేను, వెజిటేబుల్ బిర్యానీ లాగా. దానికి తగ్గ రైతా చేసుకున్నాను, పెరుగు చట్నీ అంటారు కదా, అది చేశాను. అండ్ అంతే, ఇంకేం చేయలేదు. ఇంకా అలాగా పండగ హడావిడి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అలా పండగ హడావిడి స్టార్ట్ అయిపోయి, ఇంకా వీధుల్లోనన్నీ మా తమ్ముడు, నేను, మా ఆయన, మా బాబు అంతా అందరం కలిపి వెళ్ళిపోయాము. ఇంకా ఇదంతా ఎవరు రాకముందు తీసిన వీడియో అనమాట. ఎన్ని లైట్ సెట్టింగ్లు పెట్టారో, చాలా బాగా చేశారు చెప్పాలంటే. ఇవ్వండి, చాలా స్టార్ట్ అయిపోయారు, ఇంకా సగంలోనే స్టార్ట్ అయిపోయారు. మీరు చూడొచ్చు, ఫుల్ వీడియో అయితే చాలా లాంగ్ వీడియో ఉంది, చూడండి. మీరు అస్సలు మిస్ కావద్దు. ఏమేమి చూపించానో, ఏమేమి కొనుక్కున్నామో అవన్నీ చూడండి, మిస్ కావద్దు అస్సలు. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఎంతమంది ఇలాగా జాతరలు చేసుకొని ఉంటారు, అందరికీ ఉంటాయి చూడండి. నేనైతే ఇలాగ ఈ విధంగా అవన్నీ తీసుకున్నాను, క్యాప్చర్ చేసుకుని ఒక దగ్గర ఉంచుకున్నాము. చూడండి, మా వీధుల్లోని ఇలా వస్తాయన్నమాట వేషాలు, అమ్మవారు అవతారాలు భలే ఉంటాయి. అవన్నీ వస్తాయి, చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడాను. అవన్నీ స్లో మోషన్లోని, ఫాస్ట్ మోషన్లోని తీసాం ఏదో అలాగా. అండ్ ఇగో చూడండి అవతారాలు. అండ్ నేను కూడా కొంచెం తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే తీసుకోలే, టైం కుదరలేదు. మా బాబుకి, మా ఆయనకి తీశాను. అసలైన గుడి ఇదండి. అది కన్నూరు ఇల్లు అంట, అక్కడే ఉంటుంది ఆవిడ. అదే కన్నూరు ఇంటికాడ నుంచి అత్తరింటికి వస్తారంట కదా, అలాగా. మెయిన్ గుడి అయితే ఇదేనండి. దీంట్లో మనం దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. అలాగే ఇంకా మనకి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట యాత్ర అనేది. ఇంకా చూడండి, జనాలు రద్దీ అప్పుడే రద్దీ వచ్చేస్తారు. నా కొడుకు అయితే ఏ బొమ్మ ఎంచుకోవాలని చూస్తున్నాడు. ఆడు ఎప్పుడు కన్ఫ్యూజనే, ఎప్పుడు కార్ కావాలి అంటాడు. అంతే, ఇంకా అవన్నీ ఎప్పుడు బొమ్మలే చూసేవాళ్ళం అలా వెళ్తూ. మీకు వీడియో బోర్ కొట్టినా చివరి వరకు చూడండి, అమ్మాయిలు మీకు ఉంటాయి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే, నేను చాలా చూపించాను. చాలా నెక్స్ట్ పండగ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి 69, 99 స్క్రీన్ కార్డ్ అయితే చూపించారు కదా, నేనైతే 99ది వేయించుకున్నాను, చాలా బాగుంది. ఇది ఇంకో దగ్గర మా తమ్ముడు తీసుకున్నాడు, మా బాబు కోసం అని చెప్పి. ఇన్ని బొమ్మలు అన్నీ పిల్లలకు సంబంధించిందే ఉన్నాయండి. అస్సలు ఊరుకోవట్లేదు పిల్లలైతే, ఎక్కువ చాలా మట్టుగా అవే ఉన్నాయి, ఇంకేం లేవు అసలు, మ్యాక్సిమం ఏమీ లేవు. ఎక్కువ ఇవి ఇంకా చోరింగ్లు అలాంటివే ఉన్నాయి. ప్రతి వీధికి ఒక గ్రామ దేవత ఉంటారు కదా, మాకైతే ఈ గ్రామ దేవత ఈవిడ కుంచుమాంబ. ఈవిడే ఫస్ట్, తర్వాత ఇంకోటి ఉంటారు, తర్వాత కనకమహాలక్ష్మి, తర్వాత కొత్త మహాలక్ష్మి అలా ఉంటారనమాట. అవి కూడా పండుగలు జరుగుతాయి, కానీ ఇంత గ్రాండ్గా జరగదు. పెద్ద ఆవిడకి ఎందుకో మరి చాలా బాగా చేస్తారు. ఎక్కడ చూసినా ఎంత బాగా లైటింగ్ పెడతారో, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ పండుగ అయితే. స్పెషల్, మనకు కావాల్సినవన్నీ వండుకొని భలే ఉంటుంది కదా తింటే, భలే ఉంటుంది. చూడండి, లైట్ సెట్టింగ్ అయితే భలే పెట్టారు, మాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా?
ఇదంతా వైజాగ్లోనే మాధవధార పండుగ. మా చిన్నప్పటి నుంచి ఇలా అవి చూసే పెరిగేవాళ్ళం. మా చిన్నప్పుడైతే చాలామంది వచ్చేవారు మా ఇంటికి. అయితే ఇంతమంది వచ్చేస్తారు అనుకునేదాన్ని, కానీ పెళ్ళయ్యాక తెలిసింది అలా వస్తూ ఉంటారనేసి. అందరూ ఇచ్చిన డబ్బులతోనే అలా దాచుకొని ఏవో ఒకటి కొనుక్కునేదాన్ని నేనైతే చిన్నప్పుడు. అవన్నీ గుర్తొస్తూ ఉంటే ఇవన్నీ చూస్తుంటే భలే ఉంటుంది కదా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీను. మీకు ఏమైనా ఉన్నాయా? ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఉంటాను. ఇంకా చాలా రికార్డ్ చేశాను, అవన్నీ చూడండి మీరు కూడాను. ఇవి చిన్నప్పుడు చూసాం కదా అని అనిపిస్తుంది. 10 రూపీస్ అండి, చిన్న చిన్న ఐటమ్స్ వంట చేసుకునేవి అవి అవి ఇవి అయితే అమ్మాయిలకి చాలా ఫేవరెట్ అనమాట. చిన్నప్పుడు మీరేమో కానీ నేనైతే అలానే 10 రూపీస్ అని కొనుక్కునేదాన్ని. చాలా ఫుల్ రష్గా ఉండేది, ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వచ్చేవారు. చూడండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి రంగుల రత్నం అన్నీ పెట్టారనమాట. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చాలా బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. మేము అన్నీ చూసాము, ఇయర్ రింగ్స్ చూసాము, అన్నీ మ్యాక్సిమం అన్నీ చూసాము. ఇవన్నీ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ 20 రూపీసేనంట, ఏమైనా 20 ఏనంట. ఎంత బాగున్నాయో కదా. 20 రూపీస్ అమ్మాయిలకి 20 రూపీస్కి ఎక్కడన్నా ఏమీ రావు కదా యాక్చువల్గా అయితే. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. బ్రాస్లెట్స్ అయితే 20 అంట, ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. బ్రాస్లెట్స్ 20. ఆ చిన్న బటర్ఫ్లై లాకెట్స్ మనం చూస్తాం కదా, బటర్ఫ్లై లాకెట్ చైన్, అది కూడా 20. ఏమైనా 20. లిప్స్టిక్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఏమైనా 20. ఇంకో దగ్గరికి వెళ్ళాను, అక్కడ 10 రూపీస్ అండి, మరీ దారుణంగా. అక్కడ కూడా చాలా బాగున్నాయి. నేను చూసాను మళ్ళీ రిటర్న్ వచ్చి అప్పుడు మళ్ళీ తీసుకున్నాను అనమాట. అంటే మా ఆయన దూరం ఉన్నారు, నేను కొంచెం ఇక్కడ ఉన్నాను, సో అందుకనే ఇవన్నీ చూపిద్దామని మీకు ఒకసారి చూపించాను. ఈ పక్కన 10 రూపీస్ అంటే ఇక్కడ 20 రూపీస్ అంట. మొత్తం మార్కెటింగేనండి. అందరూ చూడండి ఎంత చక్కగా అమ్మేస్తున్నారో. ఒకవైపు 10 ఇంకోవైపు 20 అంటే ఎటువైపు వెళ్తారు? 10 వైపు వెళ్తారు కదా. సో మ్యాక్సిమం మేము కూడా అటువైపే వెళ్ళిపోయాం అలాగా. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ 10 రూపీస్ అని అంటే ఏమైనా. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏవో ఒకటి కొనుక్కోండి, ఎందుకంటే అవే తీపి జ్ఞాపకాలు కదా. చిన్నప్పుడైతే ఇంకా కొనుక్కుండే వాళ్ళం, కాకపోతే ఇప్పుడు తక్కువ. నేనైతే ఎక్కువ అలాంటివి రబ్బర్ బ్యాండ్స్ అవి, ఇంకా ఐస్ క్రీమ్స్ తినేవి ఎక్కువ చూసుకునేదాన్ని. మా అక్క అయితే క్లిప్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ చూసుకునేది. ఇక మనకు వంట సామాన్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపించండి, చూడండి. అండ్ నెక్స్ట్ ఈ గేమ్ అంట చూడండి, ఒక అబ్బాయి వేస్తున్నట్టు కానీ అసలు పడట్లేదు. ఎందుకు పడట్లేదు నాకు అసలు రీజన్ తెలియలే. వాళ్ళు ఏమైనా వేస్తారా లేకపోతే ఎందుకు పడట్లేదో నాకు అర్థం కాలేదు. అండ్ తర్వాత కూడా నేను చూశాను, సొంతూరు సబ్బులు పడతాయి కానీ అవి పడట్లేదు, ఏంటి ఇది అవి పడవా అని అనుకున్నాను నేనైతే. నెక్స్ట్ మన అమ్మాయిలకు అందరికీ ఇష్టమైనది ఏంటి? ఇయర్ రింగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ అయిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇంకా నెక్ చైన్స్ ఉన్నాయి. పైన అయితే చాలా బాగున్నాయి, వెరైటీ స్టడ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూపిస్తాను చూడండి. పైవన్నీ 40 అంట, ఈ కిందవన్నీ 60 అంట. ఇంకా మిడిల్లోనే చిన్న స్టడ్స్ 10 రూపీస్ అంట, చాలా బాగున్నాయి. ఇవన్నీ చూపిస్తున్నాను, ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి. అమ్మాయిలు సరిగ్గా చూడండి, ఓకేనా? మీకు నచ్చితే ఎప్పుడైనా పండగలు అయితే మీరు కొనుక్కోండి, ఓకేనా? మా బాబాయ్ అయితే బొమ్మలు కొనేసుకున్నాడు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఆ 2 బొమ్మలకి. ఇంకా మా తమ్ముడు ఏం కొనుక్కోలేదు, మా ఆయన ఏం కొనుక్కోలేదు, నేనైతే కొనేసుకున్నా చోరింగ్లు. అయితే ఆ పండుగలో ఇంకొక విషయం జరిగింది. అదేంటంటే ఒక అతను ఒక చిన్న అబ్బాయిని పొడిచి చంపేశాడు అనమాట. ఎందుకు మరి అలా జరిగింది మరి తెలియదు ఎవరికైనా, ఆ పండగలోనే జరిగింది. ఇది తెల్లవారి చెప్పారు అందరూనా, ఇలాగ మీ ఏరియాలో ఒకరు చనిపోయారు అని చెప్పి పొడిచేశారు అని. ఎందుకండి, ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా నరుక్కొని చంపుకొని? అవసరమా మనకి? నీట్గా పండగకి వచ్చామా చేసుకున్నామా అని చెప్పినట్టు ఉండాలి, ఇలాంటివి చేయకూడదు. ఇదేనండి మన వీడియో, ఇంత కష్టపడ్డాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.